హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయినా సరే కలెక్షన్ పరంగా మంచి కలెక్షన్ అయితే రాబట్టింది అనమాట. అయితే ఈ సినిమాలో ఒక పాటలో బూతు పదం ఉన్న పాటను పెట్టుకోవడం ఏంటి, సినిమా రీచ్ కోసం ఇలాంటి పాటను ఎలా పెడతారు, యూత్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది కదా అని చెప్పేసి ఒక సాంగ్ పై ట్రోల్స్ బిభత్సంగా వచ్చేసింది అనమాట. ఆ సాంగ్ రిలీజ్ అయిన సమయంలో పాట చాలా క్యాచీగా ఉన్నప్పటికీ కూడా సాంగ్ రిలీజ్ అయిన టైంలో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ కి అయితే గురైంది అనమాట. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ లో మహేష్ బాబు, శ్రీలీల ఎక్సలెంట్ స్టెప్స్ అండ్ మాస్ బీట్స్ కి థియేటర్ దద్దరిల్లిపోయింది అనమాట. ఈ పాట సినిమాకి ఎంత బెటర్ గా ఉందో అసలు స్పెషల్ గా చెప్పనవసరం లేదనమాట. చాలా చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఆ సాంగ్ ఏ సాంగ్ అంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ అన్నమాట. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ లో సాంగ్ కి రెస్పాన్స్, ఎలాంటి రెస్పాన్స్, సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. స్టేట్ నుండి నేషనల్ కి, నేషనల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పాట రీచ్ పెరిగిపోయి రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీట్ వాల్యూ ఉన్న సాంగ్ గా నిలిచింది అనమాట. ఇప్పుడు ఏకంగా ఈ సాంగ్ వచ్చేసి 206 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దుమారమే చేసేసింది అనమాట. ఆ రేంజ్ లో ఈ సాంగ్ ప్రేక్షకులైతే ఆకట్టుకుందనమాట. ఈ సాంగ్ కు సంబంధించిన వ్యూస్ అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది, అలాగే లైక్స్ కూడా. మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుందో.